అసలు అటువంటిది అసలు ఏమీ జరగలేదు. అసలు కులం గొడవ అన్నది లేదండి. ఇక్కడ ఇప్పుడన్నా మీడియాలో చూపించడం వల్ల ఇక్కడ ఏదో జరిగిపోతుంది, ఇక్కడ ఏదో రాజిపోతుంది, ఇక్కడ అంటుకుపోతుంది అని పెద్దలు బయట వాళ్ళు ఏదో అనుకుంటారు తప్ప అసలు కులం గొడవ లేదండి. వీళ్ళిద్దరిని ఎవరైనా చూపించారా? వీళ్ళిద్దరిని ఎక్కడైనా చూసారా మీరు? ఏ న్యూస్లోని మనం చూసింది అయితే ఎక్కడ లేదు. వీళ్ళిద్దరే గొడవ పడిన ఇద్దరు కుర్రోళ్ళని 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారని ఒక్క రిమార్క్ లేదు. ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే గుడ్డిగా నమ్మేస్తున్నారు. ఇప్పుడే కొత్తగా రావడం, ఇప్పుడే ఆ స్కూల్ పెట్టిన నుంచి ఇదే ఫస్ట్ టైం మాకు. మేము కొన్ని ఛానల్స్లో విన్నది చెప్తాను. వాస్తవానికి చూసింది ఏంటంటే ఓలే గిల్లే అనే పదాలు మీ స్కూల్లో వినిపించాయి. అలా ఎప్పుడు జరగలేదు. దగ్గర అయితే అది ఎప్పుడు లేదండి. ఎప్పుడు ఆ బంగారం అని పిలుస్తారు, లేకపోతే అమ్మ అని పిలుస్తారు. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ వచ్చేసారు కదా, మరి పొరపాటున కొంచెం ఏదో దారిలో తీసుకుని వెళ్ళాలి. అందుకని చెప్పేసి ఏదో ఇంకెవరు దొరక్క చిన్నపిల్లలు అయితే మనం ఏం చెప్తే అది అయిపోద్ది కదా, అంతేనా? పిఠాపురానికి మొదట ప్రథమ పౌరుడు పవన్ కళ్యాణ్ గారు అయితే రెండవ ప్రోటోకాల్ మార్కెట్ చైర్మన్. అటువంటి మార్కెట్ చైర్మన్ పదవి ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మాకు ఇవ్వడం అనేది నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఎస్సీ కమ్యూనిటీ మీద ఎంత కమిట్మెంట్తో ఉన్నారనేది కూడా దీని ఒక నిదర్శనం. హాయ్, వెల్కమ్ టు కన్నా రిపోర్ట్స్. నేను మీ బొజ్జ రాంప్రసాద్. ఈరోజు మనం ఎండపల్లి జడ్పీహెచ్ఎస్ స్కూల్కి అయితే రావడం జరిగిందండి. ఎందుకు దీన్ని పదే మనం మాట్లాడకూడదు, కానీ ఈరోజు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఇదే ట్రెండ్ అవుతుంది. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ వల్లే ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పేసి ఇక్కడ అందరూ జనాలు కొన్ని మీడియా ఛానల్స్ వాళ్ళ ఇష్టాసారంగా రాసుకుంటున్నారు అనుకోండి. దాన్ని పక్కన పెడితే అది ఏంటి, ఎందుకు జరిగింది, అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది ఒకటి తెలుసుకుందామనే ఉద్దేశంతో మనం ఇక్కడ రావడం జరిగిందండి. ఇదిగో ఎండపల్లి జడ్పీహెచ్ఎస్ హై స్కూల్. ఈ స్కూల్కి కూడా ఒక ప్రాధాన్యత ఉంది మండలంలోని. ఈ మండలంలో టాప్ స్టూడెంట్స్ ఇందులోంచే బయటకు వెళ్తారట. అంటే IIIT కానీ 10th ఎక్కువ మార్క్స్ వచ్చి స్కోర్ చేసే గవర్నమెంట్ స్కూల్ ఏదన్నా ఉందంటే అదే ఈ ఎండపల్లి. కానీ ఈ స్కూల్ పెట్టి 22 సంవత్సరాలు 23 సంవత్సరాలు అవుతుందంట. ఇలాంటిది ఎప్పుడూ ఇక్కడ జరగలేదు. కానీ ఈరోజే మా స్కూల్ మీద ఇన్ని నిందలు, ఇన్ని అవమానాలు, ఈరోజు ఎండపల్లి అంటే అందరూ భూతద్దంలో చూస్తున్నారు, పిఠాపురం అంటే భూతద్దంలో చూస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా బాధపడుతున్నారు. స్టూడెంట్స్, ఓల్డ్ స్టూడెంట్స్, అలానే ఇప్పుడు చదువుకునే పిల్లలు కూడా బాధపడుతున్నారు. ఎందుకనంటే మాలో ఉన్న గొడవల్ని దీన్ని ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళిపోయారు. క్యాస్ట్ అంటారు, ఇంకోటి అంటారు. కనీసం క్యాస్ట్ కోసం కూడా వాళ్ళు మాట్లాడట్లేదు. ఒకే కంచంలో మేము తిన్న రోజులు కూడా ఉన్నాయి. వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే వెళ్ళిన రోజులు కూడా. ఓల్డ్ స్టూడెంట్స్ అయితే వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్ళాం, మా పెళ్ళికి వాళ్ళని పిలిచాం. అలానే ఇప్పుడు చదువుకునే పిల్లలు అయితే ఒకే కంచంలో తిన్న రోజులోనే ఆడు కంచం తెచ్చుకోపోవచ్చు, ఆ రోజు ప్లేట్ భోజనం ప్లేట్ తెచ్చుకోపోవచ్చు. కానీ ఆ ప్లేట్లోనే మేము ఇద్దరం కలిపి తినేవాళ్ళం అండి. కానీ మాకెప్పుడు ఆ క్యాస్ట్ అంటే మాకేం తెలీదు. ఆడి పేరు ఇది సురేషో, నరేషో, గణేషో ఇలాంటి ఏదో పేరుతో పిలుచుకునేవాళ్ళం, మా సరదాగా ఆడుకునేవాళ్ళం, కొట్టుకునేవాళ్ళం. ఆటల్లో కొట్టడం అని చిన్నపిల్లల ఆటలను కూడా ఇలా తీసుకొచ్చి ఇలా చేశారంటే చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి కూడా ఇక్కడ చెప్తున్నారు. ఇంకా ఇక్కడ వాళ్ళు ఏ విధంగా ఎంత బాధపడుతున్నారనేది క్లియర్గా వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామని చెప్పేసి మీ ముందుకు నేను రావడం జరిగింది. ఏదైనా పొరపాటు ఉంటే క్షమించండి. ఏ స్కూల్ అమ్మా మీరు? జడ్పీహెచ్ఎస్ ఎండపల్లి అంటే పిఠాపురమే కదా. ఇప్పుడు మీ స్కూల్లోనైనా ఫిష్ ఏదో జరుగుతుందని చెప్పేసి 3 సార్లు కూడా వేరే స్కూల్ ట్రాన్స్ఫర్ చేశారంటే మీ స్కూలేనా? మీ స్కూలేనా తల్లి? మీరేం చదువుతున్నారమ్మా? మేము ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నామండి. మీరంతా 10th-ఏనా? ఓకే. మీరమ్మా? 10th క్లాస్. అందరూ 10th క్లాస్? అందరూ 10th క్లాసే. ఓకే. అలా కాదు, ఇప్పుడు 10th క్లాస్కి వచ్చారంటే మీరు 5 years ఇదే స్కూల్లో చదువుతున్నట్టు కదా? ఇదే స్కూల్ కదా. క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది ఇక్కడ జరుగుతుందని చెప్తున్నారు. జరిగిందా మీకు ఎప్పుడు? అసలు అటువంటిది అసలు ఏమీ జరగలేదు అసలు. ఓకే, సరే, దాన్ని పక్కన పెడితే ఇప్పుడు క్యాస్ట్ డిస్క్రిమినేషన్ జరగలేదని మీరు అంటున్నారు. బట్ అంటే స్కూల్లో టీచర్స్ కానీ లేదంటే మీ పేరెంట్స్ మిమ్మల్ని ఇంటికాడి నుంచి పంపించేటప్పుడు మీది ఈ క్యాస్ట్ అని మీ పేరెంట్స్ అన్న చెప్పేవారా? నో సార్, ఎప్పుడు చెప్పలేదు సార్. అందరం కలిసిమెలిసి ఉండాలని చెప్పేవారు సార్. సరే, ఇప్పుడు మీ క్లాస్లో ఎంతమంది స్ట్రెంత్ ఉంటారు మీరంతా? 36.
36 ఓసీ కేటగిరీ సంబంధించిన వాళ్ళు అయితే ఉంటారు కదా, ఉండరు సార్. ఏమేమి క్యాస్ట్లు ఉన్నాయి అంటే సబ్ క్యాస్ట్ బీసీ, కాదు, ఓసీ, బీసీ, ఓసీ, ఎస్సీ ఎస్సీ అంటే ఈక్వల్గా ఉంటారా? అందరం కలిసిమెలిసి అంటే అక్కడ 15 మెంబర్స్ ఇటు 15 మెంబర్స్ ఇంకో 15 అలానే ఏం కాదు, అందరం కలిసే ఉంటాం సార్. అందరూ కలిసే ఉంటారు. విడివిడిగా ఎప్పుడు చూడలేదు. విడివిడిగా ఎప్పుడు చూడలేదు సార్. అంటే మీరు ఎప్పుడైనా కలిసి చదువుకున్నారా? అందరం కలిసి చదువుకుంటాం. ఎగ్జామ్స్ వచ్చాయంటే గ్రూప్ స్టడీస్ చేసుకుంటాం సార్. అందరం కూర్చొని అందులో కూడా అన్ని క్యాస్ట్లు కలిసే ఉంటారు. అందరం కలిసే ఉంటాం. అంటే ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఎండపల్లి స్కూల్లో పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఎడదీశారని చెప్పేసి అనుకుంటున్నారు. అంటే చాలా వీడియోస్లో మేము విన్నాము. అంటే విడివిడిగా చూస్తా అంటే మీరు కూర్చుని చదువుకుంటారు కాబట్టి మీలో అలాంటిది ఎవరైనా చెప్పారా విడివిడిగా చదువుకోండి, అలా ఎప్పుడు చెప్పలేదు. మీది ఈ క్యాస్ట్, మీది ఈ క్యాస్ట్, మీరు ఇదిగా చదువుకోండి, మీరు ఇదిగా చదువుకోండి అలా ఎప్పుడు చెప్పలేదు అసలు సార్లు. అందరూ కలిసి ఉండండి, అందరూ ఒకేలా ఉండండి అనేసి చెప్పారు. ఎప్పుడు ఈ క్యాస్ట్ల గురించి దేని గురించి ఎప్పుడు ఇలా చెప్పలేదు. అందరం కలిసి ఉండాలి, అందరూ ఎప్పుడు అలా తండ్రి పైన సరే ఎప్పుడు అలా కలిసే ఉండాలని చెప్పారు మాకైతే. ఒక చదువు విషయంలో అనుకోవచ్చు. మీరు స్కూల్లో భోంచేస్తారు? ఎస్ సార్, అందరం కలిసి తింటాం సార్. అదే అందరూ అన్ని క్యాస్ట్లు కూర్చుని తింటాం సార్. 6th 10th కూడా అలాంటిది ఏముండదు. ఎప్పుడు కూడా మీకు అనిపించలేదు? ఎప్పుడు రాలేదు అసలు ఈ టాపిక్ అసలు. ఏమో మరి ఇప్పుడే కొత్తగా రావడం, ఇప్పుడే ఆ స్కూల్ పెట్టిన నుంచి ఇదే ఫస్ట్ టైం మాకు. అదే అంటే మీ స్కూల్ కోసం నేను కూడా చాలా విన్నాను. అంటే ఎక్కువ 10/10 వచ్చి ఇక్కడ నుంచి IIITs గడి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ మంది అంటే ఎండపల్లి నుంచి. నిజమే జిల్లాలో మన ఈస్ట్ మన కాకినాడ జిల్లాలో ఎక్కువ మంది స్ట్రెంత్ మన ఎండపల్లి నుంచి వెళ్ళేవారండి. ఎప్పుడు మా స్కూల్ టాప్ లోనే ఉండేది. ఇప్పుడు ఫస్ట్ ఉన్నట్టే ఉంటుంది స్కూల్. ఎప్పుడు 20 రాలేదు మా స్కూల్లో. అంటే ఇప్పుడు ఎవరైతే 3 సార్లు ఉన్నారు కదా, ఇంగ్లీష్ మాస్టర్ ఒకరు, పీటీ సార్ ఒకరు, హెచ్ఎం సార్ ఒకరు. అంటే వాళ్ళు సుమారు ఈ స్కూల్లో ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నారు అనుకుంటున్నారు? 8 years, ఇంగ్లీష్ సార్ 2 years అయ్యింది, హెచ్ఎం సార్ 2 years. అంటే ఇదే ఇంగ్లీష్ సార్ ఉన్నప్పుడు లాస్ట్ టైం కూడా పర్సంటేజ్లు వచ్చాయి. పెరిగిందా లేదంటే పెరగడం జరిగింది సార్. ఎక్కువ తెలిసింది ఇంగ్లీష్ గురించి, ఇంకా నాలెడ్జ్ వచ్చింది. కూడా మాకు బాగా నేర్పించి ఫస్ట్ ఉండేలా చేశారండి మాకు ఇంగ్లీష్ లో. వర్షిత పేరు పెట్టి పిలిచేవారా, ఓలే గిలియా నేను పిలిచేవారా? పేరు పెట్టే వర్షిత, అమ్మ బంగారం. ఏ తప్పు చేసినా గానీ అలా చేయకూడదు బంగారం, ఈసారి రెక్టిఫై చేసుకో అని చెప్పేవారు సార్. మంచిగానే చెప్పేవారు సార్. మేము కొన్ని ఛానల్స్లో విన్నది చెప్తాను. వాస్తవానికి చూసింది ఏంటంటే ఓలే గిల్లే అనే పదాలు మీ స్కూల్లో వినిపించాయి. అలా ఎప్పుడు జరగలేదు. ఇంగ్లీష్ దగ్గర అయితే అది ఎప్పుడు లేదండి. ఎప్పుడు ఆ బంగారం అని పిలుస్తారు, లేకపోతే అమ్మ అని పిలుస్తారు. అంటే వాళ్ళ పాపల మమ్మల్ని ఎప్పుడు మా పిల్లలు అంటారు. ఇద్దరు ఆడపిల్లలే. మా పిల్లల కంటే మీరే ఎక్కువ చెప్తారు సార్. అదే స్కూల్లోకి వచ్చిన తర్వాత అంటే స్కూల్లో చదువుకునే ప్రతి పిల్లలు కూడా తన పిల్లలు చూడకపోతే టీచర్ ముందుకు వెళ్ళలేరు వాస్తవానికి అయితే. కానీ ఇక్కడ మన ఎండపిల్ల వచ్చేటప్పటికి వాస్తవాన్ని మాట్లాడుకుందాం. అంటే పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాతే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ జరుగుతుంది. క్యాస్ట్ కోసం మాట్లాడే వ్యక్తులు ఎక్కువైపోయారు. అంతకుముందు అయితే ఏం లేదు. ఇదే పవన్ కళ్యాణ్ వేరే చోట పోటీ చేసి ఉంటే కనుక అక్కడ పెరిగినమ్మో ఇది ఏంటంటే అతన్ని తగ్గించడానికి వీళ్ళందరూ ఇలా కలిసి ఒక ప్లాన్ చేసుకుని చేశారనుకుంటున్నాం సార్. మేము పవన్ కళ్యాణ్ ఉన్న నియోజకవర్గం అంతా బ్యాట్ చేయాలనుకుంటున్నాం సార్. ఎస్ సార్. లేకపోతే జరిగిందని క్రియేట్ చేస్తున్నారు సార్ వీళ్ళు. మీకు అభివృద్ధి జరుగుతుందని ఏమైనా చెప్తున్నారా? టీవీలో గట్రా ఏమైనా చూసారా? చూసాం సార్. మాట్లాడితే పిఠాపురం అంటున్నారు. అభివృద్ధి అంటే పిఠాపురం అంటున్నారు ఆంధ్రప్రదేశ్లో. సో ఎక్కువ జరిగిపోతుంది పిఠాపురం. దిష్టి తగిలేసిందంటారా? ఎస్ సార్, దిష్టి తగిలేసింది సార్ పిఠాపురానికి. పవన్ కళ్యాణ్ ఉన్న వల్ల దిష్టి తగిలేసింది సార్. అది అంతేగాని ఒక టీచర్ని ఎలా అంటే ఏం జరిగిందనేది సెకండరీ పెడితే మిమ్మల్ని అయితే బాగానే చూసుకుంటాం. అంటే ఇందులో ఓన్లీ ఓసీ పిల్లలే ఉన్నారమ్మా? సబ్ క్యాస్ట్ వేరే క్యాస్ట్లో వాళ్ళు కూడా ఉన్నారా? వాళ్ళని చూపించొద్దు. అంటే బీసీ వాళ్ళు కూడా ఉన్నారు కదా. మీరంతా ఓసీ కాదు కదా? ఉన్నారు కదా. అదే అంటే ఓన్లీ ఓసీ వాళ్ళతోనే మాట్లాడుతున్నాను అనుకుంటారేమో అని చెప్పేసి నేను చెప్తాను. వాళ్ళు ఎవరు వీళ్ళని మీరు చూపించొద్దు. అది కూడా కరెక్ట్ కాదు. వాళ్ళు బీసీ, వీళ్ళ ఓసీ, వీళ్ళ ఎస్సీ అని మనం చూపించడం అనేది కరెక్ట్ కాదు. తనకు ఒక పేరు ఉంటుంది, తనకు ఒక ఊరు ఉంటుంది, తన ఒక స్కూల్లో చదువు ఉంటుంది, అంతే కదా. మాకు క్యాస్ట్ గురించి తెలిస్తే ఇక్కడ ఈ మ్యాటర్ వచ్చాకనే మా స్కూల్లో ఎక్కువ అయింది సార్ క్యాస్ట్ గురించి.
అంటే రేపు పొద్దున ఇంకో స్కూల్కి వెళ్ళిన తర్వాత మీరు కూడా అలా తయారవ్వాలన్నట్ట, అంటే కాలేజ్కి వెళ్ళిన తర్వాత అంటే ఎలాంటి చిన్నపిల్లల దగ్గర చిన్నప్పుడు మనం ఏం చెప్తే అయ్యే నేర్చుకుంటారనే దానికి ఉంటుంది కదా, అలానే ఇలాంటివి ఏం చేస్తున్నారనేది కొంచెం కరెక్ట్ కాదు, అంతే కదా. ఎస్ సార్. అంటే ఇప్పుడు ఆ సార్ని సస్పెండ్ చేయాలని ఒకేసారి 3 సార్లు ఏదో అంటున్నారు, అందులో ఒకసారినే సస్పెండ్ చేయమంటున్నారు. సరే అది ఏ సార్ అనేది పక్కన పెడితే అది తెలియదు ఏం కాదు కదా. ఎస్ సార్, ఓసీ సార్ని సస్పెండ్ చేయమని చెప్తున్నారు సార్. ఎస్సీ సార్లు ఉన్నారు సార్, వాళ్ళని ఏం చేయలేదని చెప్తున్నారు సార్ వాళ్ళు. ఇంగ్లీష్ సార్కి అమ్మా నాది ఓసీ క్యాస్ట్ అని చెప్పేసి ఎప్పుడని చెప్పారు? నో సార్, అందరితోనే అసలు క్యాస్ట్ ఇష్యూ జరిగిన తర్వాత తెలిసింది సార్, ఎవరు క్యాస్ట్ తెలియదు సార్. టీచర్స్ క్యాస్ట్ కూడా తెలియదు సార్. అసలు క్యాస్ట్ గురించే ఎత్తివాళ్ళం కాదు సార్, ఇది వచ్చాకనే క్యాస్ట్ అంటే ఏంటో తెలిసింది సార్. సరే తల్లి ఏమనుకోకండి, కొంచెం ఇబ్బంది పెట్టి ఉంటాయి కనుక. ఓకే తల్లి. అసలు ఇంగ్లీష్ సార్ గట్రా ఏమి క్యాస్ట్ గురించి అసలు ఏం మాట్లాడండి, అందరినీ సమానంగానే చూస్తారు. మమ్మల్ని ఏమని పిలుస్తారు? బంగారం అని అందంగా ముద్దు పేరుతో పిలుస్తారని. నేను ఏమని పిలుస్తారు నిజంగా చెప్పు. అందరినీ ఒకలాగే పిలుస్తారని. ఓసీ గీసీ అని ఏం పిలుస్తారు? అలాగే పిల్లరని, అసలు అలా పిల్లరని. మరి ఎవరిని పిలిచారంట అలాగా? అంటే అంటే మీ క్లాసులో ఎవరినైనా అలా పిలిచారా? అంటే నాకు తెలియదు ఏంటంటే మీరంతా ఓసీ పిల్లలంతా ఒక 10 మంది కలిసి ఎక్కడికైనా బయటకు వెళ్ళడం కానీ వాళ్ళు అందరూ కలిసి వెళ్తారా, లేదంటే ఇడిగా క్యాస్ట్లు వేడిగా ఇడిపోయి వెళ్తారా బయట? ఏదో క్యాస్ట్ కలిసే ఉంటుంది కదా. అలాంటప్పుడు ఎక్కడో దిక్కిన మీరే విని ఉంటారే, ఒకరినొకలాగా పిలిచింది, వేరే వేరేగా పిలిచేవారా? ఓకే, కానీ ఎందుకు అలా చెప్తారు మరి స్కూల్లో కూడా? సరేలే, అదే సరే. ఏదేమైనా భోజనం చేస్తున్నారా స్కూల్లో? భోజనం ఎలా ఉంది? బాగానే ఉందని, సూపర్ ఉంది. ఇంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇంతకు ముందు బాగానే ఉండేది, ఇప్పుడు బాగానే ఉందని. అంతే కదా. తింటున్నారు మంచిగా? తింటామని. అందరూ కలిసే తింటారా, లేదంటే ఇడిగా తింటారా? అందరూ కలిసి తింటాం. అందరూ కలిసే తింటారు. అందరూ కలిసి తింటాం. ఓకే సరే. అయితే ఇప్పుడు కూడా కలిసే తినాలి, చదువుకోవాలి, కలిసి ఉద్యోగాలు చేసుకోవాలి, రేపు పొద్దున ఎక్కడన్నా జాబ్స్ అయ్యో ఎప్పుడు కలిసే ఉంటామని. కలిసి ఉంటారు కదా. కులాల గురించి గట్ట ఏమీ రావు. ఎప్పుడు లెసన్స్ లో చెప్పేవారు ఆ కులాల కోసం? లెసన్స్ లో ఎప్పుడు ఏమీ చెప్పేవారు కాదండి, అందరికీ సమానంగానే చెప్పేవారు లెసన్స్. సర్లే, ఇంకేదో ఒకటి అవుతూ ఉంటాయిలే. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ వచ్చారు కదా, మరి పొరపాటున కొంచెం ఏదో దాంట్లో తీసుకుని వెళ్ళాలి, అందుకని చెప్పేసి ఏదో ఇంకెవరో దొరక్క చిన్నపిల్లలు అయితే మనం ఏం చెప్తే అది అయిపోద్ది కదా, అంతేనా? ఎండపల్లి హై స్కూల్లో చదువుకునే పిల్లలు వీళ్ళంతానే ఇందులో 7th క్లాస్ నుంచి 8th, 9th, 10th క్లాస్ వరకు మొత్తం వీళ్ళందరూ చదువుకుంటారు, అవునా? మీరందరూ 7th, 8th, 9th, 10th అన్ని క్లాసులు చదువుతున్నారు మీరంతా? ఓకే సరే. ఇప్పుడు ఈ గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది? విద్యాశక్తి క్లాస్లోనే స్టార్ట్ అయిందండి. సానా సతీష్ కుమార్ అండి. సానా సతీష్ కుమార్ గొడవ నీ దగ్గర స్టార్ట్ అయింది అయితే? ఫస్ట్ నాకన్నా ముందు రామ్ లక్ష్మణ్కి ఇద్దరికి అయిందన్న గొడవ. మీ ఇద్దరికే? మా ఇద్దరికి అయిందన్న గొడవ. మీ ఇద్దరికి అయిందా గొడవ? ఎందుకైంది గొడవ? అంటే ఈడికి లింకులెట్టి రామ్ లక్ష్మణ్ చెప్పాడండి నాకు. ఏమని? అలా పిల్లని ఎవరినో లవ్ చేస్తున్నారని చెప్పేసి నువ్వు చేస్తున్నావని? ఈడు చేస్తున్నారని నాకు చెప్పారని లక్ష్మణ్. వేరే కుర్రోడు వచ్చి ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు అని చెప్పి ఈ వయసులో, నీ ఏజ్ ఎంత? 13 years. 13 years. అదేనా? ఈ వేరే కుర్రోడు వచ్చి ఈ అబ్బాయి వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నాడు ఈ అబ్బాయికి చెప్పాడు, అవునా? నాకు చెప్పాడండి. నువ్వు చెప్తే నువ్వేం చేసావు? నేను ఎవరికి చెప్పలేదండి, వాళ్ళకి ఎలా తెలుస్తుందో కూడా తెలుతాను. నాకు నిజంగా లవ్ చేసేటి వాళ్ళు లింకులు పెట్టి చెప్పాడని. ఓకే ఓకే. ఇది మరి మీ ఇద్దరికి గొడవ ఎందుకైందో చెప్పు. గురువారం ఎక్స్ట్రా క్లాస్లో గొడవ అయిందని నిక్ నేమ్ పెట్టి పిలుచుకున్నాము. సో ఆ అమ్మాయి పేరు ఏదైతే చెప్పాడో ఆ పేరు ఈయన పిలిచావు కాదన్నా? వీడియో నిక్ నేమ్ పెట్టి పిలిచాడంట. ఫస్ట్ సరదాగా నేను పెట్టి పిలిచానని నేనే బంటి చంటి అని పిలిచావా? అంటే అలాంటిదేనా నిక్ నేమ్ అంటేనే? ఇంటి పేరుతో పిలుచుకున్నారా? బంటి చంటి ఏదో పెట్టుకుంటారు కదా మీరు. అలాగే పిలుచుకున్నామని ఈడు నన్ను పిలిచాడు. నీ కోపం వచ్చింది? నా కోపం వచ్చిందని, నా కోపం వచ్చి కొడుకున్నాం ఇద్దరం.
ఈయన కొడిసావు నువ్వు ఆడు కొడిసానండి ఇద్దరం మామూలుగా కొడుకున్నామని శుక్రవారం మధ్యాహ్నానికి మొత్తం అందరూ కలిసిపోయామని నేను ఈడు మొత్తం అందరూ కలిసిపోయాం కాంప్రమైజ్ అయిపోయి. ఏంటి మీ బ్యాచ్ నువ్వు తీసుకొచ్చి ఏంటి నేను ఎవరిని తీసుకురాలేదని. నువ్వు తీసుకురాలేదని అంటే మీరిద్దరే గొడవపడ్డారు. ఆ రోజుతో అయిపోయింది గొడవ ఆ రోజుతో కంప్లీట్. శుక్రవారం నాడు మధ్యాహ్నం భోజనం చేయడానికి మధ్యాహ్నం ఇంటికి వెళ్తున్నాం. నేను ఇంటికి వెళ్తుంటే 6 మీదోడిపోయి కొడేస్తున్నారు. 6 వచ్చారు. కారణం లేదు ఎందుకు కొడుతున్నారు తెలదు. కొడేసారు. ఈయన కొట్టలేదు, నన్ను ఒకరిని కొట్టారు. నన్ను తీసుకొచ్చి నేను తీసుకురాలేదని. ఈ తరపు నుంచి వచ్చినట్టు నన్ను కొట్టారు. ఈడమ్మ ఆపడానికి వస్తే ఈయన కూడా కొడేసారు. నాకు ముక్కడు రక్తం వచ్చింది. ఈయన కూడా బ్లడ్ వచ్చిందా? ఇంగ్లీష్ మరి ఏం చేసావు మరి హాస్పిటల్కి వెళ్ళావు? మామూలుగా కడిగేసుకున్నాను. తర్వాత హెచ్ఎం సార్ దగ్గరికి వెళ్తే హెచ్ఎం సార్ అమ్మ ఏటి అలా కొడేసారేటి కుర్రోళ్ళకి అలా కొట్టచ్చా అని చెప్పి మొత్తం తెలుసుకుని తప్పు ఎవరో తెలుసుకుని తిట్టారు. తిట్టి హెచ్ఎం సార్ వాళ్ళ పేరెంట్స్ తీసుకురమ్మన్నారు. ఇలా రక్తం వచ్చేలా కొట్టారని చెప్పి. ఇక్కడ ఏం జరిగిందంటే ఈయన్ని రక్తం వచ్చేలా కొట్టేశారంటే ఒక 6 కుర్రోళ్ళు. కొట్టేటప్పుడు ఎవరైనా చూసారా? సరే కుర్రోళ్ళు మాటలు మనం నమ్మకూడదు. ఆ పక్కన పెడతే అయితే హెచ్ఎం సార్కి అయితే నీది ఇష్యూ తెలిసిందన్నా. అప్పుడు ఏమన్నారు? ఏంటి గొడవ ఏంటి అసలు చెప్పమన్నాను. చెప్తే అసలు గొడవ అంతా చెప్పాక వీడికి నీకు గొడవ అయితే వాళ్ళు వచ్చి కొట్టారు అంటే ఎస్ సార్ అన్నాను. ఎస్ సార్ అంటే అసలు గొడవలో వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళు ఎందుకు వచ్చి కొట్టారంటే మీరు ఏదో అని ఉంటారు అన్నారండి. మేమేమనలేదు సార్, నేను మామూలుగా అన్నం తినడానికి వెళ్తుంటే వచ్చి కొట్టేసారండి అంటే. తర్వాత వేరే వాళ్ళని అడిగారు, మమ్మల్ని క్లాస్లో పంపించేసి కొంతమందిని అడిగాక వాళ్ళకి అడిగేసి ఇలా ఎందుకు కొట్టారని చెప్పి వాళ్ళ పేరెంట్స్ని తీసుకురమ్మన్నారు. పేరెంట్స్ని తీసుకొచ్చాక తర్వాత అయిపోయింది. తర్వాత రోజు బయట వాళ్ళు వాళ్ళని రెచ్చగొడేసి ఇలా న్యూస్ పెట్టి ఇలా పెట్టి అన్నీ మాట్లాడుతున్నారమ్మా. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అసలు కులవై ఏమీ జరగలేదు అక్కడ. అన్నం గట్టనే అన్నారని చెప్పి పెద్దోళ్ళు బయట రెచ్చగొడేస్తున్నారు. అలా న్యూస్ ఇక్కడ ఈ పిల్లలు చెప్పేది ఏంటంటే నన్ను రక్తం వచ్చేలా అయితే కొట్టేశారు. కొడితే నేను సార్కి చూపించాను. చూపిస్తే సార్ కూడా అన్నారు అసలు ఎందుకు కుర్రోడిని అంత అలా కొట్టేయడం అని చెప్పేసి మందలించడం పొరపాటు. ఫస్ట్ సార్ది తప్పు. ఎందుకనంటే మందలించకూడదు, కొట్టిన కుర్రోళ్ళని మందలించడం తప్పు అనమాట. అందుకని చెప్పేసి వాళ్ళకు ఏదో అయ్యింది. సరే తర్వాత అంటే మిమ్మల్ని ఎందుకు లోపల ఉంచారు? మమ్మల్ని లోపల ఉంచారు. దెబ్బలు ఎంతమంది ఉంచారు? నన్ను ఇద్దరిని అడిగారు. ఇద్దరిని లోపల ఉంచారు. లోపల ఉంచి బయట ఉంచింది ఎంతమంది? బయట ఎవరిని ఉంచలేదు, వాళ్ళ క్లాసుల్లో ఉన్నారు. లోపల ఉంచి బయట ఉంచారు. అలా బయట ఉంచలేదండి. మమ్మల్ని అడిగి గొడవ ఎవరు తప్పు అని తెలుసుకున్నాక మిగతా వాళ్ళు కూడా అడిగారు కొంతమంది క్లాసుల నుంచి. తర్వాత హెచ్ఎం సార్ వాళ్ళని కాగేశారు. క్లాసులో ఉన్న క్లాసులు జరిగింది ఒకవైపు, మేము హెచ్ఎం సార్ రూమ్లో ఉన్నాం. మమ్మల్ని వెళ్ళిపోమని హెచ్ఎం సార్ వాళ్ళని కాగేశారు. వాళ్ళని కాగేసి ఎందుకు కొట్టారని అట్లా అడిగితే తర్వాత వాళ్ళు అదిలో గీర చెప్తున్నారని సమాధానం. ఇంటికాడ పేరెంట్స్ని కూడా తీసుకురమ్మన్నారు. పేరెంట్స్ని తీసుకొమ్మన్నారు. ఆ రోజు అయిపోయిందండి గొడవ. తర్వాత బయట వాళ్ళు ఇలా రెచ్చగొట్టడం వాళ్ళు న్యూస్లు ఇలా అంటే మనకు క్లియర్ ఏంటంటే పేరెంట్స్ని తీసుకురండి అని ఎందుకంటారు అంటే పూర్వంలాగా కొట్టి అధికారం సార్లకు లేదు, పూర్వంలా తిట్టి అధికారం సార్లకు లేదు. కాబట్టి వాళ్ళ పేరెంట్స్కి చెప్పి మందలించాలనే ఉద్దేశంతో పిలిచారనుకోండి. పిలిచారు, వాళ్ళు రాలేదు, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. బయట వాళ్ళు ఎవరో పెట్టారట. సో దానికోసం ఓకే. తర్వాత రోజు వీళ్ళు వచ్చి ధర్నా చేశారు. న్యూస్లు గట్టనే ఆ న్యూస్ రిపోర్టర్స్ కూడానే ఒకవైపు చెప్పిందే నమ్మడం కాకుండా 2 వైపులు చూసి పెట్టాలి కదా న్యూస్. ఒకవైపే పెట్టేస్తుంటే వాళ్ళ వైపు ఏదో నిజాయితీ ఉన్నట్టు వాళ్ళు ఎగిరేస్తున్నారు మీద. మళ్ళీ ఆ గొడవ అయిపోయింది. తర్వాత రోజు ఛానల్ ట్రాన్స్ఫర్ చేశారు. అందులో 3 ఛానల్ ట్రాన్స్ఫర్ చేశారు. అందులో హెచ్ఎం సార్ అన్నారంటే అందరూ నమ్మారు. ఇంగ్లీష్ సార్ ఏమో తెలియదు కానీ ఇంగ్లీష్ సార్ పీడీ సార్కి గొడవలో సంబంధం లేదు. ఇంగ్లీష్ సార్ని పంపించేశారు. ఇంగ్లీష్ సార్ ఎంత బాగా చెప్తారంటే అంత బాగా చెప్తారు. క్లాసులు చాలా బాగా చెప్తారని సార్ చాలా బాగా చెప్తారు. నాకు ఒకసారి నాలో ఉన్న చదువు మొత్తం టాలెంట్ అంతా బయట పెట్టారని సార్. నాకు చాలా మొత్తం రైటింగ్ అంతా కోడ్ గెలిచినట్టు మొత్తం లూసీడా అయితే హ్యాండ్ రైటింగ్ మొత్తం మార్చేశారని. అంటే బ్యాక్ బెంచర్స్ ఫ్రంట్ బెంచర్స్ తీసుకొచ్చి సార్ అవుతాను చాలా మంచిగా అయినా సార్. అసలు అయితే పీడీ సార్ గొడవ చేయని రాజు ఆబ్సెంట్ అని, తర్వాత రాజు కూడా ఆబ్సెంట్ అని. ఈ 2 రోజులు గొడవలు అయిపోయిన తర్వాత 3వ రోజు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు వచ్చారని. ఆ సార్ని కూడా ట్రాన్స్ఫర్ చేస్తారు. ఒకరి మీద అంటే బాగోదండి ఏమో అది తెలియదండి. 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారని ఒక్క రిమార్క్ లేదు. ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే గుడ్డిగా నమ్మేస్తున్నారు. 30 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు. ఎక్కడ రిమార్క్ లేదు. ఇంతలా అవుతుందంటే పవన్ కళ్యాణ్ గారు పుసుకుమని ఏమనేసారంటే రాజకీయాల్లో కుర్రలను తీసుకురాకండి, వాళ్ళ జీవితాన్ని నాశనం చేయకండి,
ఇది ఎందుకు ఇద్దరు పిల్లలు ఇదిగో వీళ్ళిద్దరే కొట్టుకున్నారు, మీరు ఇద్దరే కదా కొట్టుకున్నారు, ఇద్దరు పిల్లలు కొట్టుకున్నారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. దేనికోసం? ఒక స్కూల్లో ఇద్దరు పిల్లల గొడవ మధ్యనే కులాలను ఎందుకు తీసుకొస్తున్నారు, వాళ్ళ భవిష్యత్తు మీద ఎంత భారం పడుతుంది అనే దానికోసం వీళ్ళిద్దరే, ఆ ఇద్దరు కూడా వీళ్ళిద్దరిని ఎవరైనా చూపించారా? వీళ్ళిద్దరిని ఎక్కడైనా చూసారా మీరు? ఏ న్యూస్లోని మనం చూసింది అయితే ఎక్కడ లేదు. వీళ్ళిద్దరే ఆ గొడవ పడిన ఇద్దరు కుర్రోళ్ళని. నీ పేరేంటి? సానా సతీష్ కుమార్. నీది? స్వామిరెడ్డి అజయ్. స్వామిరెడ్డి అజయ్. వీళ్ళిద్దరే వాళ్ళిద్దరే. అయితే మనం ఎందుకు ఇంతలా అంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం రావడం నచ్చట్లేదు. ఎవరికి నచ్చట్లేదు? వైఎస్ఆర్ పార్టీకనే. అవునా? ఇప్పుడు ఈ గొడవ అంతా పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు చెడ్డ పేరు తెచ్చేద్దామని ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెడ్డగా చేసేద్దామని వయసు ఎంత? ఆయన 12 years. రాజకీయం స్కూల్లో తీసుకొస్తే ఎలా ఉంటుంది అనేది ఎలా ప్రభావితం జరుగుతుంది అర్థమవుతుందండి మీకు క్లియర్గానే. రాజకీయం స్కూల్ పిల్లల మీద చేయడం, ఏదో మాట్లాడేస్తున్నాం ఏదో చేస్తున్నాం అంటే కదండి. ఏదో మాట్లాడితే అక్కడ డిస్క్రిమినేషన్ జరుగుతుంది అంటే ఎందుకు జరుగుతుంది? మనం మాట్లాడితే జరుగుద్ది, వాళ్ళలో ఏమి లేదు. మరి ఎంతమంది పిల్లలు ఉన్నారు ఎక్కడ? మీరు ఎప్పుడన్నా క్యాస్ట్లతో తిట్టుకున్నారు? మాకేముండదండి, క్యాస్ట్ ఫీలింగ్ ఎవరు మీకు అందులో ఎంతమంది పేర్లు తెలుసు? అందరి పేర్లు తెలుసు. నిహాల్ అన్య, నాగ చైతన్య అన్య, మీ క్లాస్మేట్స్, ఆయన మా క్లాస్మేట్స్. అఖిల్ అన్య, కొండబాబు అన్య, ఆయిత్యవర్ధన్ అన్య, ప్రవీణ్ కుమార్ అన్య. ఎంతమంది నువ్వు పేర్లు ఎట్టి పిలిచావు, లేదంటే ఎంతమందిని నువ్వు క్యాస్ట్ ఎట్టి పిలిచావు? క్యాస్ట్ ఒక్కళ్ళు కూడా పిల్లదండి నేను. దారా ఫ్రెండ్, నేను ఎప్పుడు నీ ఫ్రెండ్ అని కాకెత్తాను. పేరెట్టు కూడా పన్నాను. రాగి అని అనకూడదట. అంటే ఇప్పుడు నా ఫ్రెండ్ అయితే నేను ఒరే గిరి అని పిలుస్తాను, కానీ ఎండపల్లిలో అలా పిలకూడదు. ఎండపల్లి మన టాప్ అని. ఎండపల్లిలో అలా పిలవద్దు. ఎందుకంటే చెప్పారు కదా చాలా మంది, ఒరే గిరి అంటే ప్రమాదం, ఒరే గిరి అంటే సస్పెండ్ చేసేయాలి. అర్థమైందా నీకు? రేపు పొద్దున మీరు టీచర్స్ అయిన తర్వాత ఎవరిని ఒరే గిరి అనకండి. అంటే బాగా చదువుకోరా అంటే తప్పు, రా అంటే తప్పు అనమాట. అర్థమైందా? అంటే ఇక్కడ ఎండపల్లిలో స్కూల్లో చదువుకున్నారు కాబట్టి మీరు, రెండో విధంగా కాదు. సరే అయితే ఇంకా ఎంతమంది కలిసి భోజనం చేశారు? మా క్లాస్ అంతా గ్రూప్ గా కూర్చుంటాం. ఇప్పుడు మీరు అయిపోక ఇస్తారు, మీరు మీ 6 పక్కన కూర్చోరు. అలా ఇప్పుడు ఒక్కసారి కూడా అలాగే గుడ్ వేస్తారు నీకు? ప్రతిరోజు వేస్తారు. శనివారం తప్పని. అంటే మీ ఫ్రెండ్స్ వేరే క్యాస్ట్లో ఉన్న వాళ్ళ అబ్బాయిలు గుడ్లైనా తీసుకుని ఎప్పుడైనా తిన్నావు? నో సార్. కలిసి తినరా? ఒక ప్లేట్ కలిపే తింటాం. ఒక ప్లేట్లో ఒకరు ఎప్పుడు తినలేదా? తింటాం, అది క్యాజువల్ గా తింటాం. ఇప్పుడు ఫ్రెండ్ నువ్వు ప్లేట్ తెచ్చుకోలేదు కదా, మన ఇద్దరు షేర్ చేసుకొచ్చి ప్లేట్ అంటామని. అలా అని వేరే క్యాస్ట్ అబ్బాయితో నువ్వు తిన్నావా? ఎప్పుడు బోల్డెన్ సార్లు తిన్నాను. మరి ఎక్కడ చూపించారు మరి క్యాస్ట్ ఫీలింగ్? క్యాస్ట్ ఫీలింగ్ తెలియదండి మాకు, ఎక్కడ పుట్టింది కూడా తెలియదండి మాకు. ఈ గొడవలోనే క్యాస్ట్ ఫీలింగ్ అని వచ్చేసిందండి. క్యాస్ట్ ఫీలింగ్. నువ్వు అలా తింటావా? అదే మీ ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి తిన్నారా ఒక ప్లేట్లో? తిన్నారు కదా, చాలాసార్లు తిన్నామండి. మీరు అంటే ఇక్కడ క్లారిటీ ఉంది. అంటే అదే క్యాస్ట్ ఫీలింగ్ చూపించే కనుక ఒక కంచంలో ఎవడన్నా తింటాడండి? తింటారు కదా. సో కుర్రోళ్ళ దగ్గర అయితే అలాంటి క్యాస్ట్ ఫీలింగ్ వాళ్ళు రాలేదని క్లియర్గా వీళ్ళు కూడా చెప్తున్నారు. సరే, మీ పేరేంటి? నా పేరు నాగబాబు అండి. స్వామిరెడ్డి నాగబాబు అండి. ఎండపల్లి అండి. ఎండపల్లి అండి. అంటే మీరు ఈ స్కూల్ గురించి తెలుసండి మీకు? నేను స్కూల్లో స్టూడెంట్ అండి. ఒకప్పుడు 2008, 2009 బ్యాచ్ అండి. అది ఇదే స్కూల్లో చదివాను. అంటే అప్పుడు ఏమన్నా ఉండేదండి పూర్వం? అసలు కులం గొడవ అన్నది లేదండి ఇక్కడ. ఇప్పుడన్నా మీడియాలో చూపించడం వల్ల ఇక్కడ ఏదో జరిగిపోతుంది, ఇక్కడ ఏదో రాజిపోతుంది, ఇక్కడ అంటుకుపోతుంది అని పెద్దలు బయట వాళ్ళు ఏదో అనుకుంటారు తప్ప అసలు కులం గొడవ లేదండి. కుర్రోళ్ళు కొట్టుకుంటారు, తిట్టుకుంటారండి. అందులో కుర్రోడు మా కుర్రోడు అండి. మా కుర్రోడు కొట్టచ్చు, దెబ్బలు తినచ్చు. స్కూల్లో కుర్రోళ్ళు అందరూ మా కుర్రోడినే కొట్టారని అంటున్నారు. పక్కన కుర్రోడు వెళ్తే ఆ కుర్రోడిని కూడా కొట్టారంటున్నారు. అది కుర్రోడిని కొట్టారని మనం వెళ్ళి అడగడం కరెక్ట్ కాదండి. వాళ్ళే ఉంటారు. సార్ని వెళ్ళి మనం ఎంతవరకు చదువుతున్నారు, ఎలా చదువుతున్నారు ఏంటి అని మనం రిజల్ట్ అడగడానికి వెళ్ళాలి తప్పండి. స్కూల్ మీద ఇలాగా మనం దౌర్జన్యంగా వెళ్ళి అడగడం అన్నది మనకు కరెక్ట్ కదండి. గురువులు చూసుకుంటారండి, మాస్టర్ ఉన్నారు కదండి. మీ పిల్లల్ని కొట్టారు, హాయ్, అది మీకు తెలిసిందండి? చెప్పారండి? మీ అబ్బాయి చెప్పాడు? మా అబ్బాయి చెప్పాడండి ఇంటికి వచ్చి. మా అబ్బాయి చెప్తే నేను స్కూల్కి వెళ్ళానండి. స్కూల్కి వెళ్ళి మాస్టరు కుర్రోడిని చూడండి ఎవరో కొట్టారటండి, మా ఓడిది తప్పు ఉండొచ్చు లేకపోతే వాళ్ళు తప్పు ఉండొచ్చు, కొట్టుకోనికుండా చూడండి అని నేను అన్నానండి.
మాస్టర్లు అలాగే బాబు చెప్తామండి, మీ కుర్రోడు బాగా చదువుతాడండి, అలాగే అన్నాడు. మా కుర్రోడు అయితే పర్వాలేదండి, బాగా చదువుతాడండి. అయితే కులం గొడవ అన్నది ఏమీ లేదండి. మరి ఈ గొడవను పెట్టుకుని మరి కుల వివక్షత అని ఎందుకు పెట్టారన్నది మనకు తెలియదండి. మాట్లాడితే ఇలా చేశారు, అలా చేశారు, అలా అన్నారు, ఇలా అన్నారు అంటారండి. ఇలా అన్నారు, అలా అన్నారంటే బాగా ఇష్యూ అవుద్దేనండి. ఎవరంటారండి? ఎవరికి ఈ రోజుల్లో ఒకళ్ళని దూషించడానికి ఎవరికి హక్కు లేదండి. ఇంకెక్కడ ఉన్నారండి? ఇంకెక్కడో ఉన్నారండి జనం, ఇంకెక్కడో ఉన్నారండి. ఇలా అన్నారు అంటే మనల్ని మనం తక్కువ చేసుకోవడం తప్పండి, ఎక్కువ చేసుకోవడం ఏం కాదండి. అదేమీ లేదండి. పవన్ కళ్యాణ్ గారు అయితే వచ్చాక బాగానే ఉందండి. తర్వాత ఎవరెవరో రిపోర్ట్లు వస్తున్నారు, మీరు వచ్చినట్టుగానే ఎవరెవరో వస్తున్నారో, ఎవరెవరో అడుగుతున్నారు, ఏదో చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఏటీ గొడవ అని అడిగేవారు ఎవరు లేరండి. స్కూల్లో ప్లేట్లు బాగున్నాయా, అన్నం బాగా పెడుతున్నారా, గుడ్లు ఎన్ని వేస్తున్నారో, మాంసం ఎన్ని వేస్తున్నారో, ఉచ్చలు ఎక్కడ పోతున్నారో, బాత్రూమ్లు బాగున్నాయా అని బొక్కలో రెక్కలో అడగనా చూసేవాళ్ళే ఉన్నారండి. ఇక్కడ ఏం జరుగుతుంది, ఎలా జరిగింది, ఎందుకు కుర్రోళ్ళు కొట్టుకోవడం ఏంటి, ఈ గొడవ రావడం ఏంటి అని ఎవరు అడుగుతలేదండి. కూడా వచ్చిందండి, కుల వివక్షత కూడా వచ్చిందని అన్నారు. వాళ్ళ మాట అని ఏదో నిజం చేసుకునే అధికారులు ఉన్నారు. తక్షణమే ఎంఈఓ గారు అవన్నీ, డిఓ గారు అవన్నీ స్పందించారు. కలెక్టర్ గారి దాకా వెళ్ళింది. కలెక్టర్ గారు కూడా స్పందించి గొడవ ఏంటన్నా తర్వాత చూద్దాం, శాంతి భద్రతల ప్రకారంగా మనకి రిమార్క్ రాకూడదు, కరెక్ట్గా నడుచుకోవాలని ఆయన ట్రాన్స్ఫర్ చేశారండి. నేను తర్వాత ఏంటన్నది మంచిగా సెట్ అయినా తర్వాత తెలుస్తుందని. అందుకు మరి పవన్ కళ్యాణ్ గారు ఈ కుర్రోళ్ళు కొట్టుకుని గొడవకి ఎండిపిలు రావాలా, ఎంఈఓ గారు రావాలా, డిఈఓ గారు రావాలా ఈ గొడవకి. అయితే రాష్ట్రంలో మంచి చెట్లను చూసుకోవడానికి వాళ్ళకి టైం ఉండలేదు. ఈ గొడవలు ఎక్కడ జరుగుతున్నాయి, గోళ్ళు ఎక్కడ జరుగుతున్నాయి, ఇవన్నీ చూసుకుని తీర్చడానికి ఇంటింటికి వాళ్ళ గడప గడప తిరగాలన్నమాట. ఎంఈఓ గారు ఏం చేస్తారండి, డిఈఓ గారు ఏం చేస్తారండి, బాగా చదవాలని చెప్తారు, ఇంట్రడక్షన్ ఇస్తారండి, నేను బాగా చదువుకుంటారా బాబు అన్నంత మాత్రాన ఎంఈఓ గారు పోవాలా, డిఈఓ గారు పోవాలా, కలెక్టర్ పోవాలా. ఏ నాయకుడు బాగా మాట్లాడితే ఆ నాయకుడు ఉండకూడదు. పవన్ కళ్యాణ్ గారితో శుద్ధ ఏంటండి, అభివృద్ధి చేస్తూ ఉండకూడదు అనమాట అండి. ఇది కుల వివక్షత అన్నది ఎప్పుడు ఏమీ లేదండి. ఏంటంటే మేము చదువుకునే రోజుల్లో కూడా చాలామంది కుర్రోళ్ళు ఉన్నారు, చాలామంది కుర్రోళ్ళు నాతో చదివారు, నేను వాళ్ళు అందరూ ఫ్రెండ్షిప్గా తిరిగామండి. వాళ్ళ పెళ్ళికి గట్రా వెళ్ళివారండి? ఆ పెళ్ళిళ్ళకి అయితే వాళ్ళు నన్ను ఇన్వైట్ చేయలేదు, నా పెళ్ళికి నేను ఇన్వైట్ చేశానండి. చాలామంది ఉన్నారండి పిల్లలు, అందరి పేర్లు తెలుసు నాకు. అయితే అన్ని కేసులు ఉన్నాయి. కొంతమంది వచ్చారండి, కొంతమంది రాలేదు. తర్వాత నేను పిలిచాను ఎవరు రాలేదండి. ఇదేంటి ఇప్పుడు ఏంటంటే కొంతమంది రిపోర్టర్లు ఎక్కువ ఉన్నారండి. సోషల్ మీడియాలో ప్రతి వాళ్ళు రిపోర్టర్లు ఎక్కువ ఉన్నారు. తెలియని చెప్తారు. ఇప్పుడు మీరు అడిగారు అనుకోండి నన్ను, నేను అడిగిన చెప్తున్నాను, నా మాటలో నిజం ఎంత ఉందో మీరు గ్రహించాలా. తర్వాత అవతల వీడియో తీసుకోవాలి, అవతల మాటలో నిజం ఎంత ఉందో మీరు వీడియో తెలుసుకోవాలా, అప్పుడు రిలీజ్ చేయాలి వీడియోని. మీరు నేను వచ్చాను, నాకు వ్యూస్ రావాలా, నాది ఇది అవ్వాలా అని మీరు తెలిసి తెలని తీసుకుని మీడియాలో పెడేసి అవతల ప్రతినిధుల్ని బెయిల్ చేసి వాళ్ళని రిమార్క్ పెట్టి వాళ్ళనమ్మో ఎందుకు పనికిరాని చేసేస్తే ఎలా కుదురుద్దండి. ఒక ఉపాధ్యాయుడు 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు స్టాండర్డ్ ఉన్న ఉపాధ్యాయుల్ని ఇప్పుడు దాకా రిమార్క్ లేని వాళ్ళని నువ్వు ఇలాగన్నావని రిమార్క్ పెడేశారు. వాళ్ళు ఎంత బాధపడతారండి, మానసికంగా బాధపడతారండి. ఉపాధ్యాయుడు అంటే దేవుడితో సమానం అండి, గురువు తర్వాతేనండి ఎవరన్నా. గురు బ్రహ్మ గురు విష్ణు అన్నారండి, గురువే అండి ముందు, తర్వాత అలాంటి వాళ్ళు మనం దూషించామంటే మనం దూషించేమో చేసేసాము, ఇలా అయిపోయింది అలా అయిపోయింది అనుకుంటున్నారండి. అసలు ఆ పోస్ట్ ఇక్కడికి వస్తుందా రాదా, స్కూల్ ఎంత బ్యాడ్ అవుద్ది, స్కూల్ ఎంత వెనక్కపోద్ది, ఏ స్టాండర్డ్లో ఉంది స్కూలు, ఏ స్టాండర్డ్లో ఉంది, జిల్లా స్థాయిలో వస్తుందా, మండల స్థాయిలో వస్తుంది, ఎన్ని మండల స్థాయిలో వచ్చాయి, ఎన్ని జిల్లా స్థాయిలో వచ్చాయి, జిల్లా స్థాయిలో ఎన్ని నెంబర్లు వచ్చాయి, ఎన్ని 888 సీట్లు వచ్చాయి, ఏ సంవత్సరంలో ఎన్ని వచ్చాయి, 2017, 12, 6, 7, 8, 2008, 12 ఇలాగా ప్రతి సంవత్సరం 5 సీట్ల మీదనే 888 సీట్లు వస్తున్నాయండి. మండల స్థాయిలో దగ్గరగా ఉంటారండి, 550 అబో ప్రతి స్టూడెంట్ వస్తున్నారండి. ఎలా వస్తున్నారండి, స్టాండర్డ్గా సార్లు చెప్తున్నాడు కదండి. ఇప్పుడు ఈ సార్లనే కదండి, ముందు సార్లను ఎవరన్నా గట్టిగా స్టాండర్డ్ ఇచ్చేవారు. ఏంటంటే స్కూల్లో చెప్పడానికి కారణం కూడా ఊళ్ళో ఏ క్యాస్ట్ అంటే ఎవరండి, అదర్ క్యాస్ట్ తల్లిదండ్రులు ఎవరైనా చేరే సపోర్ట్గానే నిలిచారండి. ఎప్పుడు ఇలాంటి రిమార్క్ ఏమైనా ప్రతి ఒక్కరు సపోర్ట్గా నిలిచారు. సపోర్ట్గా నిలవడం వల్ల అండి, ఊళ్ళో ప్రజలు సపోర్ట్గా నిలవడం వల్ల అండి స్కూల్ కూడా అభివృద్ధి చెందిందండి. ఇక్కడ ఇలా చూస్తే నాగలపల్లి అవునండి, అలా చూస్తే కొత్తపల్లి అవునండి, వెనకాల చూస్తే ఉప్పడావు, ఎదర చూస్తే ఉప్పడావునండి, వెనకాల చూస్తే కొండారావు, చాలామంది సార్లు ఉన్నారండి. చాలామంది వాళ్ళ విలువైన సమయాన్ని ఇక్కడ కేటాయించి వాళ్ళ వృత్తిని సాగించి వేరే వేరే ఊళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యారండి. వాళ్ళు కూడా ఎంఈఓ పొజిషన్లో కూడా వెళ్ళారు. కొంతమంది పెద్దోళ్ళు హెచ్ఎం సార్ నుంచి ఎంఈఓ పొజిషన్ కూడా వెళ్ళారండి. వస్తుందండి. మరి అలా చేసి సార్లని మనం మన నోటి దూరకు ఏదో మాట అనేసేవాడిని, దాన్ని కప్పుపుచ్చుకోవడానికి ఇంకొకరు వచ్చి తర్వాత ఇంకొకరు వచ్చి దాన్ని ఎలా సాగదీసి అలా సాగదీసి మన ఊరు పరువు మనం తీసుకుంటున్నామండి. అయితే ఎవరిలోని ఎండిపిల్లి అనే గ్రామంలో ఈ కుల వివక్షత అనే గొడవ పెట్టారండి. అసలు గొడవ ఏమీ లేదండి. ఇది ఎవరో ప్రలోభానికి ఒకవేళ ఇది అవుతే అవ్వచ్చండి. దాన్ని ఒకవేళ మీరు రిపోర్టర్గా వచ్చారు, నేను చెప్పి మాటని మీరు
ఫుల్ వాగ్దానంగా తీసుకున్నారు. అది కరెక్టో కాదో మీరు కూడా గ్రహించాలి. అంతేగాని ఎంఈఓ గారు వస్తారా, డిఈఓ గారు వస్తారా, రావాలంటే వాళ్ళు కూడా డిబర్ అయిపోవాలండి, వాళ్ళు కూడా పోవాలా. మంచిగా కదా మాట్లాడుకోవాలా. పిల్లలు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు అని అన్ని విషయాలు అన్నీ కామన్ అండి. ఆటలాడుకోవచ్చు, లేదా మాటలు అనుకోవచ్చు, లేకపోతే ఏమనుకోవచ్చు. కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, అలా ఉంటారు. ఇప్పుడు కొట్టుకున్నాం, మేమే కొట్టుకున్నాం, ఎదురుకుంటే ఇద్దరు కుర్రలు చెప్పారు, వాళ్ళ జబ్బా పెట్టి తిరుగుతున్నారు అండి. అలా వాళ్ళ మానసిక స్థితి అప్పటికే ఇలా ఉంటుందండి, తర్వాత ఇంకోలా ఉంటుందండి. అది ఒకవేళ కొట్టుకున్నారని మనం వీళ్ళు లెక్కలొద్దు, తిట్టుకున్నారని మనం లెక్కలదండి. సార్లు చూసుకుంటారండి. మాస్టర్లు ఏం చెప్తారండి, ఎవరు బాగా చదివురా బాబు, మీ నాన్న మట్టిలో పని చేస్తున్నాడు రా, మీ నాన్న బాడిలో పని చేస్తున్నాడు, నువ్వు ఆ స్థాయిలో ఉండకూడదురా, నువ్వు ఇంకో స్థాయిలో ఉండాలిరా, నువ్వు ఇదిగా ఉండాలిరా అని చెప్తారండి. మన ఎగ్జాంపుల్ మన తండ్రి చూపించి ఎగ్జాంపుల్ చెప్తారు. ఇదే ఎగ్జాంపుల్ ఇంకోలా చెప్పొచ్చండి. ఎలా చెప్పొచ్చండి, రే మీ బాబు మట్టిలో ఎడుతున్నాడు, అదొకనా తెలుస్తుందా నీకు, మీ బాబు మట్టిలో ఎడుతున్నాడు, మీ బాబు ఆ పని చేస్తున్నాడు, ఈ పని చేస్తున్నాడు, నన్ను అవమానిస్తున్నాడు, మా కుర్ర దగ్గరికి వచ్చి చెప్తారే బాగుంటుందండి. దాన్ని మంచికి తీసుకొచ్చండి, చెడికి తీసుకొచ్చి విని విధానం ఉంటుందండి. విని విధానం ఉంటుంది. ఒక కోచింగ్ చెప్తే కోచింగ్ ప్రకారంగా మనం ఇది చెప్పేస్తే కుదరదండి. ఒకవేళ నిరూపణ కాకపోయినా నిరూపణ అవునా దేవుడు అన్న కూడా ఒకడు ఉంటాడండి. మనం నడిచే విధానం కరెక్ట్గా నడచాలండి, చెడ్డగా నడచకూడదు కదండి. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన కాడి నుంచి స్కూల్కి అయితే మునుపు కూడా బాగా జరిగాయి, ఇప్పుడు కూడా ఇంకా బాగా జరుగుతుందండి. రోడ్లు అయితే అవ్వచ్చు, లోపల స్కూల్లో పిల్లల భోజనం అయితే ఇన్నాళ్ళు చేసేవారు కదండి చాలామంది. ఇప్పుడు చాలామంది చేస్తున్నారు. రైస్ మారడమో, కర్రీస్ మారడమో, లేకపోతే ఏదో ఒక ఐటెం కొత్తగా పెట్టడం, ఇలా వగేరా చేస్తున్నారండి. అయితే ఏంటంటే ఆ రోజు గొడవ మరి ఇలా స్టార్ట్ అయింది బయటని. మీకులా ఇప్పుడు వచ్చి నన్ను ఎలా అడుగుతున్నారు, అలా పక్కన వీడియోలు తీసి దాన్ని ఎలా పోస్ట్ చేయడం, అలా పోస్ట్ చేయడం, రకరకాల ఇదిగా చేశారు. దీన్ని ఇలా ఎదరికి సాగించకుండా దీన్ని ఇలాగా ఆబ్జేసి స్కూలు ఉత్పత్తికి బాగా ఉన్నత స్థాయికి వెళ్ళేలాగా తోడ్పడాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాను నేను. ఇంకేదో జరిగింది, తప్పు అన్నా వచ్చి ఓపు అన్నా వచ్చి, అది తప్పు అయితే జరగలేదు, దాన్ని ఒప్పుగానే భావించుకోవాలి. ఏంటంటే దాన్ని పెద్ద ఇష్యూ చేయడం వల్ల మన స్కూల్కే బ్యాడ్. అది ఉన్నత అధికారులను మనం కూడా దూషించడం తప్పది. ఉన్నత అధికారుల మీద పడకూడదు. ఏ అధికారైనా సరే మంచి ఈయనకే చూస్తాడో, అది స్కూల్ నిమిత్తం అవ్వచ్చు, మండల స్థాయి అవ్వచ్చు, లేకపోతే జిల్లా స్థాయి అవ్వచ్చు, కలెక్టర్ అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు. మంచి చేయడం చూస్తాడో చెడు చేయడండి. వాళ్ళు మాత్రం అధికారులు అయితే కరెక్ట్గా స్పందించారండి. పోలీసులు ఏమైనా వాళ్ళవనా ఇలా ఉన్నాయి, ఏ గొడవ రాకూడదని వాళ్ళు అల్లిపోరు. ఏదో జరిగిపోతుంది అండిపిల్లో, ఏదో తగలడిపోతుందని అల్లిపోరండి ఎవరికి. కానీ ఇక్కడ ఏమీ లేదండి. ఈ ప్రజల్లో కానీ తల్లిదండ్రుల్లో కానీ ఏమీ లేదు. ఏదో లేకుండా ప్రశాంతంగా ఉన్నారండి మీరంతా. చూసిన ప్రకారం చెప్తుంటే ఏమీ లేదండి అక్కడ. అసలు ప్రజలు అసలు ఈ గొడవ జరిగిందనే తెలియదండి. గొడవ జరిగిందని తెలిసింది, మీరు వచ్చారు నాతో మాట్లాడుతున్నారు, అలాగే మాట్లాడుతున్నారు. అయ్యే బయట వెళ్తున్నాయి, సెల్లో చూడడం, టీవీలో చూడడం, అవి ఏదైపోతుంది. అవతల ఇంకో ఊళ్ళో ఉంటాడు, బాబోయ్ ఎండపిల్లి తగలడిపోతుందంటారు బాబు, ఎక్కడో వ్యాపారం చేస్తాడు నగలెట్టాడు మా ఊరోడు, అవి ఎండపిల్లి ఎంత గొడవ వచ్చేసిందా అనుకుంటాడండి. ఇక్కడ తీరా చూస్తే ఏమీ లేదండి. చిన్న వీడియో తీసేస్తే అంటారు. అసలు ఏ గొడవ లేదండి ఇక్కడ. ఏంటంటే దాన్ని పెద్ద చేయకుండా కొంచెం దాన్ని సఖీబడిలా కుర్రోళ్ళు చదువుకునేలా చేయాలి. దాన్ని ఊరిని స్కూల్ని డెవలప్ చేసే విధంగా ఉండాలి. కానీ ఊరిని స్కూల్ని బాగా చిరాగ్గా చేయడం వల్ల చాలా అశుద్ధమైన మాట అండి. అంటే ఎప్పుడు లేని మరి ఈ రోజు అదే అన్న మాకు అర్థం కాలేదు. నాకు నేను చూడగానే షాక్. అన్నారు ఏదో ఫ్రెండ్స్ ఏదో సరదా కొట్టుకుంటారు అనుకున్నాం. ఇదమ్మా ప్రెస్ వచ్చేసింది, వచ్చింది మొత్తం. నేను చూడగానే మొత్తం లైవ్ లో చూడగానే చాలా ఇదిగా ఫేమస్ అయిపోయిందన్న. వెళ్ళిపోయింది ఇది అసలు మరీ దారుణంగా చాలా ఇది అయిపోయింది. ఎప్పుడు ఇలా జరగలేదు, ఫస్ట్ టైం ఇది. ఇంకెలాగా అలా ఎండపల్లి బెస్ట్ అన్నిటికంటే మన నియోజకవర్గంలోనే మనలో ఫస్ట్. ట్రిపుల్ ఐటీలో కానీ చదువులో కానీ దేంట్లో ఉన్నా కానీ ఉన్నది టాప్ ఎండపల్లిని కొట్టి కొట్టలేరు. అలాంటిది ఎండపల్లి వచ్చేసి ఇప్పుడు క్యాస్ట్ డిస్క్రిమినేషన్ బాగా ఎక్కువ అయిపోయింది అనమాట. పవన్ కళ్యాణ్ గారు చిన్నపిల్లల దగ్గర ఎందుకు రాజకీయాలు చేస్తారు, ఇద్దరు పిల్లలు కొట్టుకున్న దానికంటే అది నిజమేనా? అతను పొరపాటు అంట కదా, మీరు చూసారా పవన్ కళ్యాణ్ గారు అని అడుగుతున్నారు చాలా మంది. లేదన్న, అది వాళ్ళిద్దరూ సరదాగా కొట్టుకున్నది. అది ఏదో చిన్న ఇష్యూ వస్తే వాళ్ళిద్దరూ. మీ టైంలో ఏమైనా గొడవలు జరిగాయి? మా టైంలో సరదాగా కొట్టుకోవడాలు గట్రా చిన్న గేమ్స్ సరదాగా కొట్టుకునే వాళ్ళం. గేమ్స్ కబడ్డీలో వాలీబాల్ బాగా కొట్టుకునే వాళ్ళం అంతే. ఇంకా అంతకుమించి మళ్ళీ నెక్స్ట్ కలిసిపోయే వాళ్ళం. ఏముండేది బాగా ఎప్పుడు లేదు. వాలీబాల్లో అయితే కొట్టుకున్నాం, నెక్స్ట్ రోజు మేము కలుసుకున్నాం, అంత బాగా. అసలు క్యాస్ట్ ఫీలింగ్ అలాంటిది ఉండేది. అందరూ మా వాళ్ళు అనుకుని ఇప్పుడు కూడా ఇప్పటికి వస్తారు ఇక్కడ వాలీబాల్ ఆడుకుంటాం గ్రౌండ్ లోనే. అప్పుడు మీరు చదువుకునే టైంలో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎమ్మెల్యే కాదు కదా. అది అవునవును అయినందుకే ఇప్పుడు ఇంత అయినందుకు ఇలా వచ్చిందనమాట. అదైతే నిజమే, కరెక్టే. అదైతే కరెక్టే అన్నది. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అవ్వడం వల్ల ఇంకెంతలా జరిగిందనమాట. వీళ్ళందరూ కక్ష పెట్టేశారనమాట. బాగా చేస్తున్నాడా లేదా?
పవన్ కళ్యాణ్ చాలా బాగా చేస్తున్నారన్న. నాకు ఒక 25,000 ఫ్రీ ఎంబర్స్మెంట్ పర్లేదన్న. సర్టిఫికెట్లు ఉన్నారు కాలేజీలో, అవి నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఫైనాన్షియల్గా కూడా అంత పెద్ద బాగోలేదన్న. అప్పుడు అవి మనీ అన్నీ పడిపోయినాయి నాకు, అన్నీ పడిపోయినాయి. సర్టిఫికెట్లు తీసుకున్నాను. ఇప్పుడు నాకు జాబ్ కూడా ఎలిజిబుల్ ఏమన్నా వచ్చిందన్న. చేస్తున్నారన్న, రోడ్లు వేసారు, ఊర్లోనే అన్నీ చేశారు. ఎందుకు ఇలా బ్యాడ్గా పోర్ట్రే చేయడం అని అనిపించిందన్న నాకు. పిఠాపురం అభివృద్ధి జరిగితే కొంతమంది నచ్చింది వయసు అయిపోయిన వాళ్ళకి నచ్చదు. పార్టీలు మనం ఎందుకు లేస్తాం కానీ కొంచెం మందికి నచ్చదు. అభివృద్ధి జరిగిన కాడ మా ఊర్లో ప్రతి చిన్న సందుకి, ప్రతి చిన్న వీధికి కూడా రోడ్డు ఉంది. ఇప్పుడు ఒకప్పుడు రోడ్డు ఉండేది కాదు, కానీ ఈ ప్రభుత్వంలో అయితే ప్రతి దానికి రోడ్డు ఉంది. ఇప్పుడు కూడా ఇంకా చిన్న మొక్కలు కూడా వేస్తున్నారు. అసలు చాలా అభివృద్ధి జరిగింది. మళ్ళీ ఇప్పుడు అన్నారు కదా పిఠాపురం మోడల్ నియోజకవర్గం చేసేస్తాను నేను, ఎక్కడ అయిపోద్దామని భయం. అదే ఇక్కడ మాకు ముందు మీరు వచ్చేటప్పుడే శివలింగం నుంచి ఇక్కడ దాకా రూట్ అస్సలు బాగుండేది కదన్న. ఇలా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, రోడ్లు పడ్డాయి, అన్నీ వచ్చినాయి. సిమెంట్ రోడ్డు అంటే బట్టి చాలా నీట్గా ఉందా అన్న. ముందైతే ఎంత దారుణం అనుకున్నా. మా ఈ బస్సు లోపల రానిది, మా కాలేజ్ బస్సు ఇక్కడ దాకా వచ్చేది. రాము ఈ గోతులో పడిపోతుంది, బస్సు తగిలేస్తుంది, కింద ఇంజిన్ తగిలేస్తుంది. రాము చెప్పి డ్రైవర్ అంటే అలా ఇక్కడ శివలింగం దగ్గరికి వెళ్ళేవాళ్ళు. శివలింగం దగ్గరికి వెళ్ళి ఎక్కేవాళ్ళు. దాన్ని ఎంతమంది అయినా ఇక్కడి నుంచి ఎవరి నుంచి వస్తారు, కిలోమీటర్ పడుతుంది మాకు అక్కడి నుంచి. అప్పుడు రోడ్డు అనేది అస్సలు బాగుండేది. పవన్ కళ్యాణ్ 20 వచ్చినట్టే రోడ్డు పడిపోయింది. అన్ని దిక్కున రోడ్లు వచ్చినాయి. డెవలప్మెంట్ జరిగిందన్న. డెవలప్మెంట్ ఏం జరగలేదు అంటే ఏం కాదు, కానీ ఇటు బురద జనాలకే ప్రయత్నిస్తున్నారు. ఇంకా అడ్డం పెట్టుకుని వేరే వాళ్ళని అడ్డం పెట్టుకుని ఇలా చేస్తున్నారన్న. చిన్న కుర్రోడు అన్నాడు, ఇప్పుడు తప్పు చేశారు కొట్టుకున్నారు అంటున్నారు. ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడట్లేదే అంటే అవతల పక్క వాళ్ళది వింటున్నారు, మాది ఇంటికి వింటారు. మమ్మల్ని ఇప్పుడు వచ్చి అడిగిన వాళ్ళు లేరు. ఇప్పుడు వరకు గొడవ అయింది మా వల్ల కదన్నా. క్యాస్ట్ డిస్క్రిమినేషన్ చేస్తారు. వాళ్ళిద్దరిని కూర్చొని మాడితే ఏముండదు. పేరెంట్స్ పేరెంట్స్ ఏం చెప్తారు, సార్లో ఏమన్నా అంటే పిల్లలు కొంచెం ఇదిగా ఫీల్ అవుతున్నారని పేరెంట్స్ చెప్పింది వింటారని చెప్తే, పేరెంట్స్ రమ్మంటే వాళ్ళు ఏం చేశారు, పేరెంట్స్ని వస్తే ఎక్కడ ఇష్యూ అయిపోతాయని ఈ పిల్లలు వాళ్ళ పెద్ద అన్నిలు ఉంటే వాళ్ళతో చెప్పుకొని వాళ్ళు పెద్ద సీన్ చేసి ప్రెస్సల్ని ఇచ్చేసి ఇవన్నీ చేసి పెద్ద అలచలు చేశారన్న. ఏమి లేదు, అందులో మ్యాటర్ లేదు. ఇంతకని ఏమందంటే సరదా కొట్టుకున్నారు, సార్ తిట్టారు, పేరెంట్స్ తీసుకురమ్మన్నారు. ఇదే జరిగింది. పెద్ద పోటర్ చేసి బ్యాడ్ చేసి వీళ్ళకి చేసి అలా చేశారు. పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గాన్ని బ్యాడ్ చేద్దామని ఇంకా అలా చేశారనమాట. వచ్చి ముందు రోజు వచ్చి వీడియోలు చేసి జనాలు అర్థం చేసుకుంటారులే. ఇప్పుడు అభివృద్ధి జరుగుతుంది అనుకో, జనాలకు తెలియదే ఉంది. ఇప్పుడు ఎవడో వచ్చి బురద జల్లేసి పలానా వ్యక్తిలాగా ఇప్పుడు పలానా చోట ఇలా చేస్తున్నారు, పలానా చోట ఇలా చేస్తున్నారు అంటే నమ్మేసి వాళ్ళు కాలం పోయింది కదా. అంటే చాలా అవేర్నెస్ వచ్చింది జనాలకి, ఇంతకు ముందులో కాదు. కింద చూపు ఆలోచనలు ఎందుకు వాళ్ళకి, ఇలాంటి చిన్న ఇలాంటి పనులకి ఇలా క్యాస్ట్ అని అదని తీసుకొచ్చి అంటే ఏదో విధంగా చేద్దామని. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మంచిగా చేస్తున్నారు కదా, ఆ మంచిని చెడగొట్టాలి, ఏదో చేసి చెడగొట్టాలి, దాన్ని బ్యాడ్ చేయాలి, అతను పరువు తీయాలి. కానీ అంత రేంజ్ లేదు కదన్న పవన్ కళ్యాణ్ గారిని అని, అంత ఇయ్యాలకి లేదన్న. కానీ ఏదో చెయ్యాలని అంతే, ఏదో చెయ్యాలి. జనం తెలుసు కదన్న. ఇక్కడ మొత్తం ఎండపల్లి ఊర్లో 95% కదన్న, 100కి 100% పవన్ కళ్యాణ్ గారే జనసేన. ఇప్పుడు ఎప్పటికీ మారరు అన్న, ఎప్పటికీ మారరు, ఎప్పటికీ జనసేన. అది ఇంకోటి కదన్న. నమ్మకం ఉందా లేదంటే అతని మీద అభిమానంతోనే? అభిమానం ఒకటే అయితే ఓట్లేరన్న, ప్రేమిస్తారు కానీ అభిమానం ఉంటే ఓట్లేరు. కానీ నమ్మకం, ఇతను మాకేమైనా చేస్తాడని నమ్మకం. లాస్ట్ గవర్నమెంట్ ఏం చేయలేకపోయిందని నమ్మకం. ఆ నమ్మకం కొద్ది అందుకే ఇంతలా నెగ్గారన్న. పిఠాపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ అయిన శ్రీ వాకపల్లి దేవి సూర్యప్రకాష్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికి మనం రావడం జరిగింది. ఇంతకీ ఇతని దగ్గరికి వచ్చామంటే అతని మాటలో ఒకసారి అడిగి తెలుసుకుందామండి. తెలిసిందే. నేను ముందు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. చెప్పండి సార్. పిఠాపురం శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు ఎవరండి? కుందేలు పవన్ కళ్యాణ్ గారండి. అంటే పిఠాపురానికి ప్రథమ పౌరుడు. అవునండి. మొదటి ప్రోటోకాల్. అవునండి. రెండో ప్రోటోకాల్ అండి మీరే. అదే మార్కెట్ యార్డ్ చైర్మన్ అండి. మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎవరండి? మీరే అండి. అంటే ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వాకపల్లి దేవి గారు మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు. అవునండి. అంటే పిఠాపురానికి మొదట ప్రథమ పౌరుడు పవన్ కళ్యాణ్ గారు అయితే రెండవ ప్రోటోకాల్ మార్కెట్ యార్డ్ చైర్మన్. అటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మాకు ఇవ్వడం అనేది నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఎస్సీ
కమ్యూనిటీ మీద ఎంత కమిట్మెంట్తో ఉన్నారనేది కూడా దీని ఒక నిదర్శనం. ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఎండపల్లి స్కూల్లో జరిగిన సంఘటనని తప్పుదో పట్టించి, అలాగే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాతే కుల వివక్షత మొదలైంది అని కొంతమంది కులాలకి సంబంధించిన నాయకులు పవన్ కళ్యాణ్ గారి మీద ఒక నింద మోపాలనే ఉద్దేశంతో కావాలని, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాతే పిఠాపురం నియోజకవర్గంలో కుల వివక్షత ప్రారంభమైంది అంటున్నారు. అదే మాట నిజమైతే కనుక ఇప్పుడు మొదటగా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక స్టేట్ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ పదవి ఇచ్చారు మొదటగా. ఆ తర్వాత మార్కెట్ యార్డ్ చైర్మన్గా మమ్మల్ని గుర్తించి, అంటే పార్టీకి మేము చేసిన సేవలు గుర్తించి ఒక ఎస్సీ సామాజిక వర్గం చెందిన మోక ఇవ్వడం అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. మరి అలాంటప్పుడు కుల వివక్షత ఎక్కడ ఉంది ఇక్కడ పిఠాపురంలో? అన్న మాట ప్రకారం అయితే మీరు అనేది ఏంటి, అతనే కుల చూపించినట్లయితే కనుక కాపు సామాజిక వర్గానికి ఇచ్చింది కదా, కానీ మాకెందుకు ఇచ్చారని అన్నట్టుగా అదే అంటున్నాను. ఇప్పుడు నేను అదే చెప్పబోతున్నాను. ఇది జనరల్గా అందరూ పిఠాపురం నియోజకవర్గం అంటే కాపు నియోజకవర్గం అంటారు. కానీ ఇక్కడ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇక్కడ ఎమ్మెల్యే అయిన తర్వాత ఎక్కువ ఎస్సీలు బీసీలకే ఎక్కువ పెద్దపీట వేస్తారు. ఇక్కడ ముఖ్యంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ అంత పెద్ద పదవి మాకు ఇవ్వడం. అలాగే ఇప్పుడు నేను ఇంకో విషయం చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి మీద ఇక్కడ కావాలని కుల వివక్షత ముద్ర వేసే ప్రయత్నంలో నియోజకవర్గానికి సంబంధం లేని కొంతమంది కూడా పనిగట్టుకుని పవన్ కళ్యాణ్ గారి మీద ఒక గతంలో కులముద్ర వేశారు కాపుల పార్టీ. దాన్ని అంతటా కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆయన పనితీరుతో, ఆయన చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో కుల మతాలకి అతీతంగా ఆయన శాలరీని కూడా తల్లిదండ్రులు లేని పిల్లలకి ఇచ్చుకుంటూ ఎన్నో ప్రభుత్వంతో సంబంధం లేని కార్యక్రమాలు కూడా ఆయన చేసుకుంటూ వస్తున్నారు. అయినా సరే ఏదో రకంగా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ మీద బురద జల్లని ఉద్దేశంతో ఒక కంకణం కట్టుకున్న సోషల్ మీడియా ద్వారా ఒక ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. నేనేమంటానంటే అసలు కుల వివక్షత చూపించింది వాళ్ళే. ఎందుకంటే ఒక 10th లోపు విద్యార్థులు అక్కడ ఉండేవాళ్ళు నిజంగా వాళ్ళకి కులాలు అంటే ఏంటి, మతాలు అంటే ఏంటి అని పూర్తి అవగాహన కూడా ఉండదు. అలాంటి పసి హృదయాల మధ్య శాశ్వతంగా కులాల మధ్య చిచ్చు పెట్టేసే విధంగా వాళ్ళ మనసుల్లో బలమైన ఏంటది బలంగా ఉండిపోయేలాగా వాళ్ళ మైండ్ సెట్ మార్చేశారు. నిజంగా చెప్పాలంటే పిల్లలు చదువుకుంటారు, పిల్లల మధ్య జరిగిన ఏదో ఇద్దరి మధ్య జరిగిన చిన్న సందర్భాన్ని వాళ్ళ రాజకీయం చేసి చదువుకునే పిల్లలు ఈరోజు కొట్టుకుంటారు, ఈరోజు మరుసటి రోజు కలుసుకుంటారు, మళ్ళీ కలిసి ఆడేసుకుంటారు వాళ్ళు. కానీ శాశ్వతంగా కులాల మధ్య విభేదం వాళ్ళకి జీవితాంతం అలా ఉండిపోతుంది. నిజంగా చెప్పాలంటే అంత చిన్న వయసులోనే వాళ్ళ మధ్య అది తీసుకొచ్చేసారు వాళ్ళు. ఆ పిల్లల్ని నుంచోబెట్టి వాళ్ళని సోషల్ మీడియాలో వాళ్ళ ఫోటోలు ప్రొజెక్ట్ చేస్తూ వాళ్ళని మానిటరైజ్ చేసి ముందుగానే మానిటరైజ్ చేసి ఈ విధంగా అడుగుతారు, ఈ విధంగా మాట్లాడంటారు అని ఆ పిల్లల్ని అంతలా మార్చేశారంటే నిజంగా ఎస్సీలు పిఠాపురం నియోజకవర్గంలో ఎస్సీలు అంటే కాపులు ఎస్సీలు కూడా ఎంతో సోదర భావంతో ఉంటారు. నేను ఎస్సీ సామాజిక వర్గం అని నాకు పదవి వచ్చేంత వరకు కూడా సాధారణంగా ఎవరికి తెలియదు. జనసేన పార్టీలో అవ్వచ్చు, మిగతా పార్టీలో కూడా అవ్వచ్చు. నేను ఎస్సీ సామాజిక వర్గం చాలామంది తెలియదు. అంటే నేను అంతలాగా అలా కలుసుకుని వాళ్ళు నన్ను అంతలా కలుపుకున్నారు. మేము ఎక్కడికి వెళ్ళినా సరే ఒక సోదరభావంతో వెళ్ళాం. అదేవిధంగా ఒక నియోజకవర్గం అంటే ఏ పార్టీలో ఉన్నా ఏ వ్యక్తుల మధ్య అలా ఉండాలని చూడాలి తప్ప వాళ్ళు చిన్న వయసులోనే వాళ్ళ మధ్య కులాల మధ్య ఎస్సీ ఓసీ అనే ఒక విభేదం వచ్చేసేలాగా ఆ పిల్లల మధ్య అంత బలంగా వాళ్ళ మధ్య ముద్ర వేసేసి అది ముమ్మాటికి తప్పు. వాళ్ళు కూడా పెద్దలు మారాలి. అంటే ఏ నింద వేయడానికి అయితే ప్రయత్నం చేశారో వాళ్ళు ఫస్ట్ వాళ్ళు మారాలి. మనం ఇంకా మనం మారుతున్నాం, జనరేషన్ మారుతుంది. మనం ఇంకా ఇంకా కులం చెప్పుకుందాం, ఈ దళితులను చెప్పుకుందాం అట్లా కాదు. వాళ్ళతో పోటీపడి చదవడం ప్రయత్నించాలి. వాళ్ళతో పోటీపడి ఉద్యోగాలు సంపాదించుకోవడం ప్రయత్నం చేయాలి. వాళ్ళతో పోటీపడి వ్యాపారాలు చేయడానికి ప్రయత్నం చేయాలి. అందులో చూపించాలి. అంతేకాని కులం అడ్డం పెట్టుకుని రాజకీయాల్లో చేసేయడం అనేది అయితే కరెక్ట్ కాదని నేను అంటాను. అదే మీరు అన్నది కరెక్టే. ఇదైతే ఎండపల్లి గ్రామం ఉందో
ఆ గ్రామంలో ఎంతోమంది టాపర్స్ ఆ స్కూల్ నుంచే వెళ్ళడం, మన జిల్లా నుంచి కానీ మన మండలం నుంచి కానీ పిఠాపురం మండలం నుంచి కానీ ఎక్కువ స్కోరింగ్ అంటే ఎక్కువ చదివిన పిల్లలు, ఎక్కువ మార్క్స్ వచ్చినాయి 10th పిల్లలు ఎక్కువ ఆ స్కూల్లోనే ఉన్నారు. అలానే ఎండపల్లి గ్రామంలో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఉందంటండి. అంటే ఎక్కువ ఉద్యోగులు కలిగిన ఊరు ఏదైనా ఉందంటే అది ఎండపల్లి అంటే ఏ కమ్యూనిటీ మొత్తం ఎస్సీ కమ్యూనిటీ నుంచి కూడా ఓవరాల్గా ఏదైతేనో ఆ ఊరికి ఒక బ్రాండ్ లాగండి. కానీ ఈరోజు ఈ కుల వివక్ష ఈ మధ్య ఈ వారం రోజుల నుంచి అయితే ఇది నడుస్తుంది. కానీ అంతకుముందు ఎందుకు ఎప్పుడు బయట రాంది ఈ రోజు ఇంత కావాలని తీసుకొచ్చారు అనేది కూడా అదేండి. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ నియోజకవర్గం కాబట్టి ఏదో ఒకటి రచ్చ చేయాలి, ముఖ్యంగా కులం కార్డు వాడడం. నేను అదే అన్నాను, ఎప్పుడూ లేనిది పిఠాపురం నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో కూడా ఎన్నో ఇన్సిడెంట్స్ జరిగాయి. ఎప్పుడు దాన్ని హైలైట్ చేయలేదు. ఇప్పుడు ఎందుకంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద కుల ముద్ర మళ్ళీ ఇంకోసారి వేయడం, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలు మాట్లాడుకోకూడదు, కేవలం ఈ కమ్యూనిటీల గొడవల కోసం మాట్లాడుకోవాలి అనే ఒక అత్యుత్సాహం ఉంటుంది చూడండి. అత్యుత్సాహంతో ఈ రకమైన ప్రయత్నాలు చేస్తున్నారు అంతే. కానీ అది ఎప్పటికీ జరగదు, ప్రజలు గమనిస్తూ ఉంటారు. కేవలం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల కోసం మాట్లాడుకుంటున్నారు, అది కూడా ప్రజలు కూడా గ్రహిస్తున్నారు. ఇది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేను సనాతని అనడంలో ఏమైనా పొరపాట్లు ఉన్నాయండి? ఆయన సనాతన ధర్మాన్ని పాటిస్తారు, నేను సనాతన ధర్మాన్ని పాటిస్తాను. నేను హిందువుని, నా ఇష్టదైవం నేను దండం పెట్టుకుంటాను పొద్దున్నేసి. ఎవరి ఇష్టదైవం వాళ్ళు నమస్కరించుకుంటారు, అందులో తప్పులేదు కదండి. ఇప్పుడు అంటే అన్ని కమ్యూనిటీల్లో కూడా, ఇప్పుడు ఎస్సీ కమ్యూనిటీలో కూడా హిందువులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. నేను ఎస్సీ కమ్యూనిటీ, నేను గుడికి వెళ్తాను, అంటే దేవాలయాలకు వెళ్తాను, తిరుపతి వెళ్తాను, సత్యంపల్లి గుడికి వెళ్తాను, వేరే అన్నవరం వెళ్తాను, ఇక్కడికి వెళ్తాను. అదే ఎస్సీ కమ్యూనిటీలో చర్చికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, అలాగే ఓసీ కమ్యూనిటీలో కూడా చర్చికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అది వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుందండి. అంతేగాని అంటే పవన్ కళ్యాణ్ ఈ సనాతన పాటిస్తారు, సో రేపు పొద్దున్న ఆయన అదే క్రిస్టియన్కి విరుద్ధం, ఆయన చర్చిలన్నీ తీసేస్తారు అంటే అనేది అది కూడా కరెక్ట్ కాదు. దాన్ని కూడా తీసుకెళ్తున్నారు కదా ఏదో విధంగా. అలా అనుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్యూర్ క్రిస్టియన్, ఆయన సిలువ వేసుకుని గోదావరిలో మునుగుతాడు. ఆయన ఏమని మనం నమ్మాలి? సిలువ వేసుకొని గోదావరిలో నమస్కారం పెడతాడు, నెలలో సిలువ వేసుకొని. మరి అతను హిందువు అనుకోవాలా లేదంటే ఇది అనుకోవాలా? 4 గోళ్ళు ఆయనే చెప్పాడు, 4 తలుపులు కిటికీలు మనం మూసుకొని లోపల కూర్చొని బైబిల్ చదువుకుంటాను, బయటకు వస్తేమో గుడి సెట్ వేస్తాడు. అంటే గుడి సెట్ అయ్యాడను మరి అతను ఏ విధంగా తీసుకోవాలి? అదంట. అంటే ఇదంతా అంటే నేను ఎలా అంటున్నానని కాదండి, పిఠాపురానికి దిష్టి తగిలిందంటారా? వైసీపీ దిష్టి తగిలింది గట్టిగా. అంటే ఆంధ్రప్రదేశ్ అంతా పిఠాపురంకి చూడడం, రాష్ట్రాలే కాకుండా ఇతర రాష్ట్రాలు కూడా పిఠాపురంకి చూడడం వల్ల దిష్టి తగిలింది. అదే అండి, ఇప్పుడు మనం జనరల్గా అంటారు అందంగా బయటికి వెళ్ళి తయారయ్యి బయటికి వెళ్ళి ఎక్కడైనా తిరిగి వస్తే ఇంట్లో తల్లిదండ్రులే దిష్టి పిల్లకే చాలా అందంగా ఉంది, చాలా బాగా తయారైంది, నలుగురు కళ్ళు పడి ఉంటాయంటారు, నా దిష్టి తగిలింది అంటారు. అలాగా ఇప్పుడు మన దేశ రాజకీయాల్లో అందరి దృష్టి కూడా పవన్ కళ్యాణ్ గారి పైన ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ నియోజకవర్గం ఏది? పిఠాపురం పైన అందరి దృష్టి ఉంది. ఎప్పుడూ కూడా పిఠాపురం వైపు తుమ్ముజు ఉన్న జనాలు కూడా దారంట పోతూ ఒకసారి పిఠాపురం టౌన్లోకి వెళ్ళామంటారా, అలాగా టౌన్ చూసేద్దాం, పిఠాపురం చూసేద్దామని అలా దారంట పోయే వాళ్ళు కూడా పిఠాపురం టౌన్లోకి వెళ్ళి తిరిగి రావడం. అలాగా దైవ దర్శనాలు చేసుకునే భక్తులు కూడా వాళ్ళ లిస్టులో ఎప్పుడు పిఠాపురం పెద్దగా ఉండేది కాదు. ప్రతి ఒక్క భక్తులు దర్శనం చేసుకునేది ఉంటుంది కదా లిస్టు, ఆ లిస్టులో పిఠాపురం కంపల్సరీ చేరుతున్నారు. ఇప్పుడు అందరూ యాడ్ చేసుకున్నారు. జనరల్గా అన్నవరం, తర్వాత దాక్షారం, అలాగే వగేరా అలా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ పిఠాపురం కూడా చేర్చుకున్నారు. అలాగే ఎంతమంది పిఠాపురం వైపు తొంగు చూడడం వల్ల నిజంగా పిఠాపురం దిష్టి తగిలింది. అందుకనే ఎంత పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి చేస్తున్నా సరే, ఎంత పిఠాపురం ప్రజల
సంక్షేమానికి పిఠాపురం అభివృద్ధికి ఎంత సపరేట్గా ఆయన పథకాలు తెచ్చి అభివృద్ధి చేస్తున్నా సరే ఇటువంటి దుష్ట శక్తులు పవన్ కళ్యాణ్ గారి మీద ఇప్పటికప్పుడు సోషల్ మీడియాలో చెడ్డ పేరు తెచ్చే విధంగా వాళ్ళ ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. వాళ్ళు ఎన్ని చేసినా కానీ ఈ అభివృద్ధి అయితే ఆగదు. నేను అదే అంటాను, అప్పుడు ఏనుగు నడిచి వెళ్ళే దారిలో ఇటు 4 కుక్కలు ఇటు 4 కుక్కలు మురిగినంత మాత్రాన ఏనుగు ఆ కుక్కలకి భయపడతా వెళ్తూ ఉంటుంది. అవి మురుగుతూ వెనక్కి వెళ్తూ ఉంటాయి తప్ప ఏనుగు ముందుకు వెళ్తూనే ఉంటుంది. అదండి, పిఠాపురం అభివృద్ధి అయితే ఆగదు. అభివృద్ధి అయితే పిఠాపురం ఖాళీ చేసి వెళ్ళడు. అదే అన్నాను. ఎగ్జాంపుల్ మీరు అదే చెప్తున్నారు. అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యున్సీ పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ అంటే పిఠాపురం అంతే. ఓకే.